హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీకు ఎవరైతే ఇష్టమైన పర్సన్ అయితే ఉన్నారో ఆ పర్సన్ గురించి ఈరోజు రీడింగ్ అండి. అంటే వీరు మీకు ఏమైనా కావచ్చు. అసలు ఈ పర్సను మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదా, ఈ ఆలోచనలు కూడా అసలు మీతో ఏం చెప్తున్నారు, ఏం చెప్పాలి అనుకుంటున్నారు, దీని గురించి ఎనర్జీస్ మీ మైండ్లో ఎవరినైతే రిలేటెడ్గా తీసుకుంటున్నారో ఆ పర్సన్ గురించి అండి. అంటే మీకు చాలా ఇష్టమైన పర్సన్ ఉంటారు కదా, ఫ్రెండ్ కావచ్చు, లవర్ కావచ్చు, ఈ పర్సన్ మైండ్లో మీ మీద ఉండే ఉద్దేశాలు, యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారికి ఇష్టమైన పర్సన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. మరి మీరు ఇచ్చే సమాధానాలు, ఏ పర్సన్ అయితే ఉన్నారో ఆ పర్సన్ ఎనర్జీస్ మీ గురించి, మీ మైండ్లో మీ మనసులో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఎనర్జీస్ మీ గురించి. యూనివర్స్, మనం కార్డ్స్ వాటంతట అదే పడితే తీసేసుకుంటామండి. సన్ కార్డ్ వచ్చింది. ఈ పర్సను మీరంటే చాలా ఇష్టం అండి. ఎందుకు ఇష్టం అంటే ఇదిగోండి, ద హెరఫెంట్ ఎనర్జీస్ కార్డ్, లవర్స్ కార్డ్ వచ్చింది, చూసారు కదా. ఈ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం, రెస్పెక్ట్ ఉంది. మీరు చేసే పనులన్నా, మీ పద్ధతి అయినా, మీ నడవడికైనా సరే, మీ లైఫ్ స్టైల్ అయినా, అంటే లైఫ్ స్టైల్ అంటే మీ లైఫ్లో డబ్బు ఉందని, మీ దగ్గర అందం ఉందని మాట్లాడే ఉద్దేశం కాదండి. మీ నడవడిక అంటే చాలా ఇష్టం. మీరు ఎంత ఇష్టపడుతున్నారో ఆ ఇష్టానికి వీరు నీకు చాలా రెస్పెక్ట్ అయితే ఇస్తున్నారు. మనసులో ఏంటి, మైండ్లో ఏంటి, ఆలోచనలు ఏంటి, ఇక్కడ ద హెరఫెంట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీరు చాలా పద్ధతిగా ఉంటారు అండ్ మంచి మర్యాదలు తెలిసిన వాళ్ళు. అలానే గాడ్లా కూడా ఫీల్ అవుతారు. గాడ్ అంటే ఏదైనా చెప్పినా మీరు అర్థం చేసుకోగలరు. అండ్ కష్టాలైనా బాధలైనా వీరు చెప్పకుండానే మీరు అర్థం చేసుకోగలరని, అండ్ వీరు బాధపడితే మీరు బాధపడతారు. వీరికి ఏమైనా సమస్యలు, కష్టాలు వస్తే అవి మీరు షేర్ చేసుకోవడం అయితే జరుగుతుందండి. అంటే అంత మనస్తత్వం మీలో అయితే ఉందని ఈ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మీరు వీరికి చాలా చేస్తున్నారంటండి. వీరి ఫ్యామిలీ సపోర్ట్ చేయడం కానీ, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం కానీ, అండ్ లైఫ్లో వీరికి ఏదైతే ప్రాబ్లం అయితే ఉందో ఆ ప్రాబ్లం మీరు ఎప్పుడూ తీర్చేలా ఉన్నారు. సపోర్ట్గా మాట్లాడటం, సపోర్ట్ చేయటం, హెల్ప్ చేయటం అన్ని విధాలుగా చేశారని, మీరు వారి లైఫ్లో ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నారండి. మీరు వారితో బాధ్యతగా ఉండేవారు, బాధ్యతలు తీసుకునేవారు, అండ్ లైఫ్లో ఒక గైడ్ లాగా బిహేవ్ చేసేవాళ్ళంట. అంటే మీరంటే వారికి ఎంతో ఇష్టం. అంటే దేవుడిచ్చిన వరంలా ఈ పర్సన్ అయితే అనుకుంటున్నారు. మిమ్మల్ని గాడ్ కూడా అంటున్నారు. ద లవర్స్ కార్డ్ ఏంటంటే ఈ పర్సన్ మనసులోనేంటి, ఆలోచనలేంటి, ఉద్దేశాలేంటి, అన్కండిషన్ లవ్ అనమాట. ఇప్పుడు ఎవరికైనా మీ గురించి చెప్పాలనుకోండి, ఇంకా మీ గురించి అసలు ఎలా ఉన్నారు అని అడిగితే ఈ పర్సన్ స్టోరీ మొత్తం చెప్పేస్తారండి. మీరు ఏం చేశారు, ఎలా మాట్లాడతారు, ఎలా ఉండేవారు, మీ పద్ధతి ఏంటి అన్నీ చెప్తారు. అంటే ఆ ఇష్టం కాస్త ఆ మాటల్లోనే ఉంటుంది. అంత పొగుడుతారు, అంత నచ్చుతారు, అన్ని మంచి మాటలు అయితే చెప్తారు. ఎక్కడ ఒకరితోటి మీ విషయంలో చెడుగా మాట్లాడేంత ఇది లేదు. ఎందుకంటే వారికి కృతజ్ఞత అన్నది ఉందండి. అండ్ అలానే మంచి గుణం ఉంది, మంచి మనసు అయితే ఉంది. మీకు ఎవరైతే ఇష్టమైతే ఉన్నారో ఆ పర్సను స్వార్థం అయితే లేదు. మీకు చాలా రెస్పెక్ట్ ఇవ్వటమే కాదు, చాలా బాధ్యతగా కూడా ఉంటారు మీరు. అండ్ మీ విషయంలో కూడా మీరు బాధ్యతగా ఉండాలి. అండ్ మీరు ఏం చెప్పినా వినాలనుకుంటున్నారండి. మీకోసం కష్టపడాలనుకుంటున్నారు. అండ్ మీరు ఏదైతే చెప్పారో ఆ పనులన్నీ చేయాలని అయితే అనుకుంటున్నారు. అండ్ ఏదైనా మీరు పెళ్లి విషయంలో ఏదైనా వీరి మీద హోప్స్ పెట్టుకుని ఉండుంటే ఈ పర్సన్ కూడా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు. మీరు ఎవరైతే మనసులో ఉంటుంది కదా, వారి మీద ఇష్టం కాస్త పెళ్లి వరకు తీసుకువెళ్ళాలని, అలానే ఈ పర్సన్ కూడా మీతో ఉంటే జీవితం బాగుంటుంది. అండ్ ఏంటంటే పెళ్ళైతే వాళ్ళకి అన్నీ ఉన్నట్టేనండి, సక్సెస్ అవుతారన్న నమ్మకం అయితే ఉంది. అంటే మీరు వారిని గెలిపించగలరు, వారికి సపోర్ట్ చేయగలరు,
బాధలో అయినా కష్టంలో అయినా మీరు నిలబడి ఉండగలరని ఈ పర్సన్ అయితే అంటున్నారు. అంత బాధ్యతగా ఉంటారని ద హెరఫెంట్ ఎనర్జీస్ కార్డ్ మీ గురించి గాడ్ని కూడా ప్రే చేస్తున్నారు. పూజలు పునస్కారాలు అండ్ వ్రతాలు, గుళ్ళు చుట్టూ తిరగటం అంటే మిమ్మల్ని కోరుకుంటున్నారండి. పెళ్లి జీవితం కావాలని అయితే కోరుకుంటున్నారు. అలానే ఈ పర్సను ఇంకో ఎనర్జీ చూడాలంటే ఈ పర్సను మీ విషయంలో బాధ్యత తీసుకుని మీకు మంచి లైఫ్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారండి. మీకు మంచి సంబంధాలు చూడడం కానీ, లేదంటే మీకు సంబంధించి కెరీర్ వైజ్గా మీరు డౌన్ఫాల్ సిచ్యువేషన్లో ఉంటే మీకు ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి అండ్ బిజినెస్ కానీ, లేదంటే జాబు ఏదైనా రికమెండ్ చేయటం కానీ ఏదో ప్రయత్నాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ 2 ఎనర్జీస్ అనమాట. ఒకటి పెళ్ళికి సంబంధించి, ఒకటేమో కెరీర్ గురించి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి అయితే చూస్తున్నారు. అంటే ఈ పర్సన్కి లస్ట్ ఎనర్జీ అయితే కాదండి, ఒక బాధ్యత అనమాట. మనిషికి ఇచ్చే గౌరవం ఎంతవరకు ఇవ్వాలో అంతకన్నా ఎక్కువైతే ఇస్తున్నారు ఈ పర్సన్. అంటే మీరు చేసిన దాన్ని బట్టే కదా, మీరు మాట్లాడే దాన్ని బట్టే కదా వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ పద్ధతి ఉంటుంది. ఇప్పుడు మీ వల్ల వారు బాగుపడ్డారు, వాళ్ళు మంచిగా ఉండటానికి, వారు హీల్ అవ్వటానికి, వాళ్ళ జీవితంలో పాజిటివ్ దారిలోకి వెళ్ళటం ఇవన్నీ మీ వల్లే జరిగిందని ఇక్కడ మీరు గాడ్ ప్లేస్లో అయితే ఉన్నారు. అంటే ప్రతి విషయం మీరు చెప్పకపోయినా వారికి తెలుస్తుంది. అలానే వారికి ఏదొచ్చి కష్టం వచ్చినా సరే మీరు ఉన్నారన్న ధైర్యం అండ్ గాడ్ని కూడా కోరుకునేది ఏంటంటే మీరు బాగుండాలి అండ్ బాగుపడాలి, జీవితంలో మంచిగా సెటిల్ అవ్వాలని అయితే కోరుకుంటున్నారంట. అండ్ ఈ పర్సన్ ఏమంటున్నారంటే మీతోటి ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళాలని ప్లాన్ అయితే చేస్తున్నారండి. ఒక ప్లాన్ కూడా కనిపిస్తుంది. మేబీ ఎక్కడికైనా గుడికి వెళ్ళాలనుకోవడం, ఇలా ఏదో ప్రయత్నాలు అయితే అనుకుని ఉంటారు. సో మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని అయితే అనుకుంటున్నారు. ఇది సర్ప్రైజ్ అనమాట. మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళాలని, టెంపుల్స్కి కానీ, లేదంటే ఏదైనా మ్యారేజ్ కానీ. ఇది ఎక్కువ టెంపుల్స్కే కనిపిస్తుందండి. మంచి స్పిరిచువల్ జర్నీ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి చూద్దామా? చూడండి, ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ ద డెవిల్, ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ మీకు ఎప్పుడు ఎడిక్ట్ అయిపోయారండి. అంటే వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది కదా. అతి వాగుడు, అతి తిండి, అతి నిద్ర అండ్ ఆల్కహాలిక్, ఏదో ఒకటి ఒక్కొక్క హ్యాబిట్ అనేది ఉంటుంది కదా. ఆ హ్యాబిట్తో పాటు మీరు కూడానండి మీతో మాట్లాడకపోతే ఉండలేరు, మీతో ఏదైనా చెప్పుకోకపోతే ఉండలేరు, అండ్ మీకు బాధ వస్తే వీళ్ళు తట్టుకోలేరు. అంటే ఒక ఎడిక్షన్ అనమాట. ఎప్పుడు వీరి మైండ్లో మీరే తిరుగుతారండి. ఎవరైనా మీ గురించి మాట్లాడితే ఫేస్ గ్లో వచ్చేస్తుంది. అలానే మీ గురించి ఏమైనా బ్యాడ్గా మాట్లాడితే వీళ్ళకి కోపం వస్తుంది. అంత మంచి ఎనర్జీస్ అయితే ఉన్నాయి. అలానే ఈ పర్సన్ కూడా మీ గురించి ఎమోషన్స్ ఫీలింగ్స్ కూడా చూద్దాండి. ఈ ఎనర్జీస్ ఈ విధంగా వచ్చాయి కదా, ఈ పర్సన్కి మీ మీద ఉండే ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. ఎమోషన్స్ ఫీలింగ్స్ అంటే మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. అంటే ఈ పర్సన్ గురించి మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఈ పర్సన్ మనసులో అసలు ఏముంది, క్లారిఫికేషన్, యాక్షన్ అనమాట. ఆల్రెడీ వచ్చేసిందండి ఎనర్జీస్లో. మీకు ఇంకా క్లారిఫికేషన్, ఈ రీడింగ్కి క్లారిఫికేషన్. యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్. రీడింగ్ క్లారిఫికేషన్ ప్లీజ్. చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే మీరు ఇంత బాగా వారితో ఉన్నారు, వారు మీతో బాగా ఉంటున్నారు, కానీ ఇదొక సైడ్ రిలేషన్ అని చూసేవాళ్ళుకుంటారు. కానీ ఇక్కడ మీ బంధం అనేది ఇప్పుడే తెలిసిపోతుందండి. చూసే వాళ్ళకి నచ్చకపోయినా మీకు ఈ పర్సన్కి మంచి బాండింగ్ అయితే ఉంది. అది లస్ట్ ఎనర్జీ అయితే కాదు. జీవితంలో మీరు వారి వల్ల హీల్ అవ్వడం, వారి వల్ల మీరు హీల్ అవ్వటం, అలానే బాగుపడడం. డెత్ కార్డ్ అంటే స్టార్ట్ అవుతుందండి లైఫ్ అన్నది. ఈ పర్సను మారటం అన్నమాట. పాజిటివా నెగిటివా? డెత్ కార్డ్ ఏంటంటే ఈ పర్సన్ తోటి లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ లైఫ్ అనేది ఎలా ఉంటుంది? ఎమోషన్స్ ఫీలింగ్స్ చూసినప్పుడు ఈ పర్సను మీ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఉంటుంది కదా. ఇప్పటి వరకు వీరితోటి జర్నీ అయితే ఉంది. మరి ఈ జర్నీ ఎంతవరకు వస్తుందో చూద్దాం. డెత్ కార్డ్ ఏంటంటే న్యూ లైఫ్ అండి. అంటే లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి మీకు తెలుస్తుంది. చూసారా, ఇదిగోండి 4 ఆఫ్ హ్యాండ్స్. పెళ్ళి అనేది కనిపిస్తుంది.
ఇవి జరిగేవండి. ఫస్ట్ జరిగే తీసేస్తున్నాను. జస్టిస్. ఓకే, ఇప్పుడు ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి క్లారిఫికేషన్. ఇవి జరిగేది న్యూ స్టార్ట్ అనమాట. ఇక్కడ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లో లేరనుకోండి, కాంటాక్ట్ అయితే వస్తుంది. వీరి ఫ్రెండ్స్ అయినా కావచ్చు, మీ ఎక్స్ ఎవరైనా కావచ్చు, సమ్ మీకు ఇష్టమైన వారైనా కావచ్చు. దేనినైతే ఉంటుంది, జస్టిస్ అయితే ఉంటుంది. వీరు మీకు మంచి జరిగేలా ఉంటుందా, వీరు మీకు వారి వల్ల మంచి అనేది జరిగేలా ఉంటుందా చూద్దాం. 7 of Wands clarification, Queen of Swords, 10 of Cups clarification, Ace of Wands, Queen of Wands clarification, Page of Swords. ఈ డెత్ కార్డ్ ఏంటంటే మీతో న్యూ లైఫ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుందండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లో లేకపోతే కాంటాక్ట్లో రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే ఎవరైనా మీ గురించి అడిగినప్పుడు వారికి సమాధానం అయితే ఇస్తున్నారు. ఇక్కడ మీ ఇష్ట ప్రకారమే వీరి లైఫ్ అయితే ఉంటుంది. మీ ఇష్టాలతోటి వీరు నిర్ణయాలు అయితే తీసుకుంటారని అవతల వాళ్ళకైతే చెప్తున్నారు. ఇక్కడ ఎవరైతే మీ గురించి తప్పుగా మాట్లాడినా, మీ విషయంలో కొంచెం ఈ పర్సన్కి నచ్చినట్టు మాట్లాడకపోయినా వీరు ఇప్పుడు ఒప్పుకోవట్లేదండి. అంటే ఎదుటి వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్ అయితే చేస్తున్నారు. మీ ఇష్టాల మీదే వీరు నడుస్తారని, మీరంటే ఎంత ఇష్టమో అది మీకు నచ్చకపోయినా వీరికి నచ్చదు, మీకు ఇష్టమైందే మీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటామని అన్నట్టుగా ఈ పర్సన్ అయితే చెప్తున్నారు. అంటే మీరంటే అంత ఇష్టం, మీ మాట మీద అంటే అంత గౌరవం. అంటే 10 of Cups ఎనర్జీ. ఇక్కడ ఈ పర్సన్ మీతో హ్యాపీ ఫ్యామిలీ, హెల్తీ రిలేషన్షిప్, అంటే ఇక్కడ మీతో ఒక అందమైన జీవితం అయితే ఊహించుకుంటున్నారండి. ఏస్ ఆఫ్ హ్యాండ్స్ ఏంటంటే ఈ పర్సన్ నిర్ణయం చేసుకున్నారు, మ్యారేజ్ చేసుకుంటే మీలాంటి వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలి, మీతో గత జన్మ నుండి బంధం ఉన్నట్టుగా వారైతే ఫీల్ అవుతున్నారు. ఏంటంటే వారికి ఎవరిని చూసినా మీరు వారితోటి లైఫ్ అందమైన లైఫ్లా ఊహించుకుంటున్నారండి. వారు ఇది నిజమవ్వాలని అయితే కోరుకుంటున్నారు. ఇక్కడ సిచ్యువేషన్ 10 of Cups ఎనర్జీ ఏంటంటే వారైతే నిర్ణయం తీసేసుకున్నారు. ఈ పర్సన్ మీతో ఉండే ఎమోషన్ హ్యాపీ లైఫ్ కోరుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్, పేజ్ ఆఫ్ సోర్స్. మీరు చాలా బాగుంటారు, చాలా మంచివారు, మిమ్మల్ని ప్రతిదీ గమనిస్తూనే ఉంటారండి. మీరు ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారు, ఎదుటి వాళ్ళతోటి ఎలా మూవ్ అవుతారు, ఇవన్నీ వీరికి తెలుసుకున్నారు. కానీ మీ పద్ధతి బట్టే, మీ యాటిట్యూడ్ బట్టే ఇంకా నచ్చేస్తున్నారు. మీ గురించి మీకన్నా వీరికి ఎక్కువ తెలుసని, అండ్ మీకు తెలియని విషయాలు కూడా వీరు తెలుసుకున్నారని ఇప్పుడు ఈ పర్సన్ అయితే అంటున్నారు. ఈ పర్సన్ మీ గురించి చాలా పాజిటివ్గానే కాదండి, అండ్ ఎమోషన్స్ ఫీలింగ్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి. ఎదుటివారితో కూడా మీ విషయంలో గొడవ పడతారు. మిమ్మల్ని ఏమైనా అంటే ఊరుకోరు. మీ గురించి పద్ధతికు మాటలు కూడా తిట్టేలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మీ గురించి ఏదైనా మాట్లాడారనుకోండి, ఈ పర్సన్ నచ్చకపోతే వాళ్ళతోటి రిలేషన్ అన్న ఎండ్ చేసుకుంటారు, అండ్ వారినైనా వదిలేసి ఇంకా మీ గురించి ఎవరినైనా వదిలేసుకుంటారు. ఒక మాటలు చెప్పాలంటే మీరే వారితోటి ఉండాలి, మీకన్నా ఎవరు ఎక్కువ కాదు, మీ తర్వాతే ఎవరైనా అన్నట్టుగా ఈ పర్సన్ అయితే అంటున్నారు, చెప్తున్నారు. 10 of Cups ఎనర్జీ అంటే ఇంకా ఫ్యామిలీ అండి. లైఫ్ ఏంటే అందంగా ఉంటుంది అంటే, ఆనందంగా ఉంటుందంటే మీతోనే ఉంటుంది, మీతోనే ఉండాలని అయితే అనుకుంటున్నారు. ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టమనే కాదు, పెళ్ళి కూడా జరగనంతే కోరుకుంటున్నారండి. ఇదిగోండి ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ. అండ్ వీరు మీకు ప్రతిదీ చెప్తారండి, చెప్పాలనేది అనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఈ విషయం కూడా చెప్పాలనేది అనుకుంటున్నారు. ఈ 3 of Swords ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు మీతో ఏదైనా చెప్పారనుకోండి, మీరు నో చెప్తే వాళ్ళు చాలా బాధపడతారు. అంటే ఉన్న స్నేహాన్ని చెడగొట్టుకున్నామా అన్న ఫీల్ అవటమే కాదు, అలానే రిలేషన్ ఏమైనా బ్రేక్ అయిపోతుంది అన్న భయం. క్వీన్ ఆఫ్ కప్స్ ఏంటంటే మీరు ఎప్పుడు వారికి దూరం అయితే అవ్వకూడదు, మీరు లేకపోతే వారి జీవితం ఉండదు. కొంచెం సూసైడ్ మోడ్లో కూడా ఉన్నారండి, అంత ఇష్టం మీరంటే. 8 of Cups ఎనర్జీ ఏంటంటే మీరు వారి లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోవాలి, కానీ మీ లైఫ్లో నుండి ఎప్పటికీ మూవ్ ఆన్ అయితే అవ్వలేరు. ఈ పర్సన్కి మీకు ఎడిక్ట్ అయిపోయారండి, మీరు లేకపోతే ఉండలేరు. వీరి ప్రపోజల్ మీరు ఎక్కడైనా రిజెక్ట్ చేస్తే వాళ్ళకి మనసు కూడా ముక్కలైపోతుందండి. ఇక్కడ మీతో లైఫ్ అన్నది
ఊహించుకున్నారో, మీరు సపోర్ట్ చేశారు కదా, మీతోటే లైఫ్ అనేది సక్సెస్ అవుతుందన్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, హోప్స్ అయితే పెట్టేసుకున్నారు. ఈ పర్సన్ 5 ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు అంటే వీరికి మీరు లేకపోతే జీవితంలో ఏమీ లేదు. స్ట్రెంగ్త్ ఎనర్జీ మీ కంట్రోల్లో ఉన్నారండి. మీరంటే అంత ఇష్టం. ద ఎంప్రెస్ ఎనర్జీ ఏంటంటే వాళ్ళ అమ్మతో సమానం అని మిమ్మల్ని అయితే అంటున్నారు. ఈ పర్సను మీ విషయంలో చాలా ఎడిక్టెడ్గా ఉన్నారండి. మీరంటే చాలా చాలా ఇష్టం. మీ గురించి గొడవ పడతారు, మిమ్మల్ని అంటే ఊరుకోరు. ఈ పర్సన్కి మీరంటే మహా ఇష్టం. మరి ఈ పర్సన్ తోటి ఉన్న రిలేషన్ ఎలా రాసిపెట్టిందో చూద్దాం. వీరు ఏ రకంగా మీ లైఫ్లోని ఉండాలనుకుంటున్నారు. యూనివర్స్, ఇది సోల్ ఎనర్జీస్ అనమాట. యూనివర్స్, చూసే వ్యూవర్స్ ఎవరైతే ఇష్టంగా ఉన్నారో ఆ పర్సన్కి వీరికి ఉన్న అనుబంధం ఏంటి, ఇది క్లారిఫికేషన్. ఈ రీడింగ్కి క్లారిఫికేషన్. ఎమోషన్ ఫీలింగ్కి ఫైనల్గా అసలు జరిగేదండి. ఇవి సోల్ ఎనర్జీస్ అనమాట. మీ సోల్ ఎనర్జీ, ఆ పర్సన్ సోల్ ఎనర్జీ. యూనివర్స్ ఇచ్చే సమాధానం. కార్మిక్ పార్ట్నర్, ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎలా వస్తారు అంటే మీరు అనుకోవచ్చు కదా, మీకు ఇష్టమైన వారు మీ లైఫ్లో రావడానికి కూడా కారణాలు అయితే ఉండాలి కదా. చెప్తాను. వీటంతకే పడింది అనుకోండి కార్డు. అంటే ఎమోషన్స్ ఫీలింగ్స్కి మీకు క్లారిఫికేషన్ అనమాట. ప్రతిదీ పాజిటివ్గా చెప్పడం అని కాదండి. ఇంకోండి డివైన్ మ్యారేజ్. ఈ పర్సను లైఫ్లో బాధపడ్డ రోజులు ఉన్నాయి, బాధపడిన లైఫ్ అయితే ఉంది. మీరు కూడా అంతేనండి. మిమ్మల్ని వారు హీల్ చేయడానికి వస్తున్నారు, వారు మిమ్మల్ని హీల్ చేయడానికి అయితే వస్తున్నారు. మీ లైఫ్లో ఏదైతే కష్టాలు సమస్యలు ఎదుర్కొంటున్నారో మీ లైఫ్లోకి ఈ పర్సన్ వచ్చాక మీ లైఫ్ ఎలా మారుతుందో, మీరు వారి లైఫ్లోకి వచ్చాక లైఫ్ అన్నది ఎలా మారుతుంది. 1-2 సార్లు ఆలోచిస్తున్నారు వీరు తీసుకునే నిర్ణయం సరైందా కాదా అని. ఎందుకంటే డివైన్ మ్యారేజ్ అన్నది ఉంది. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారండి ఈ పర్సన్ వచ్చేసి. అందుకే కారణాలు ఇవి. వీరి లైఫ్లో ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉండొచ్చు, లేదంటే డివోర్స్ పర్సన్ అయి ఉండొచ్చు, అండ్ లవ్ విషయంలో మోసపోయి ఉండొచ్చు. మీకు ఎవరైతే ఇష్టంగా ఉన్నారో ఆ పర్సన్ గురించి మాట్లాడుతున్నానండి. అంటే ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్లో ఆల్రెడీ ఒకళ్ళైతే ఉన్నారు, అండ్ లైఫ్ కూడా కొంచెం సమస్యలు అయితే ఉంది, అండ్ డివోర్స్ పర్సన్ కూడా కనిపిస్తున్నారు. ఇప్పుడు మీ విషయంలో ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం మీరంటే అంత ఇష్టం అండి. మీకెంత ఇష్టం ఉందో ఈ పర్సన్ కూడా అంతే ఇష్టం ఉంది. కానీ ఇప్పుడు చేసే పనైనా తీసుకునే నిర్ణయాలైనా వీరి వరకు మీ వరకు కాదు కదా. సొసైటీకి సమాధానం చెప్పాలి, అడిగే వాళ్ళకి కూడా అందంగా చెప్పాలండి. మీకున్న బంధం వీరికున్న బంధం. అందుకే 1-2 సార్లు ఆలోచించి ఇప్పుడు వీరి మనసులో ఉన్న ప్రపోజల్ మీకు చెప్తే మీరు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకపోతే ఉన్నది కూడా చెడుతుందండి. అంటే మంచివారిని దూరం చేసుకున్నట్టు, చెడగొట్టుకున్నట్టు ఫీల్ అవుతున్నారు. అందుకే మీరు వారితో ఉండాలి, అండ్ వారు కోరుకున్నట్టు మీతో జీవితం అయితే ఉండాలనుకుంటున్నారు. ఏది చేసినా, ఏం మాట్లాడినా, ఏం చెప్పాలనుకుంటున్నా, ఏం చేయాలన్నా 1-2 సార్లు ఆలోచించాలి. ఆలోచించింది ఉన్నదన్నట్టయితే ఇక్కడ డివైన్ మ్యారేజ్ అయితే కోరుకుంటున్నారు. గార్డెన్ కోరుకునేది ఇదేనండి. మీకు ఈ పర్సన్కి పెళ్ళి కావాలని అయితే అనుకుంటున్నారు. జరుగుతుందా జరగదా అన్న భయం అన్నది కనిపిస్తుంది. చూడండి, మీరంటే చాలా చాలా ఇష్టం అండి. ఇక్కడ జీవితంలో ఎన్ని బాధలు పడ్డారో అన్నీ బయటకు వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు వారి గురించి మీకు చెప్పక్కర్లేదు, మీ గురించి వారు వినక్కర్లేదు. పాస్ట్ గురించి ఎవరు పట్టించుకోరండి. పద్ధతిగా ఉన్నారు, వారికి తెలిసింది, వారు అర్థం చేసుకున్నారు. అండ్ వారు మీ విషయంలో ఎలా ప్రవర్తించేవారు, వాళ్ళ పద్ధతి ఏంటో మీకు తెలిసింది, మీకు అనిపించేది. మీ మనసులో కోరిక పెళ్ళన్నది ఎంత ఉందో వారి మనసులో కోరిక కూడా అంతే ఉందండి. డివైన్ని కోరుకుంటున్నారు ఈ బంధం కలపమని, అది కూడా పవిత్ర బంధంగా కలపమని. ఇప్పుడు వీరి లైఫ్లో మీరు అనుకోవచ్చు గతంలో ఇంకా ఉండిపోయారేమో, మీకన్నా గతమే ఎక్కువ అనుకుని, అంటే పాస్ట్ పర్సన్ గురించి వీరికి ఏమైనా ఉందేమో అనుకుని
లేదండి అనుకోవచ్చు కదా, డివోర్స్ అయిపోయిన పర్సన్కి ఇష్టమే ఉంటుంది, లేదంటే ప్రజెంట్ ఉన్న వారితో బాధలు పడ్డే ఇష్టం అనేది ఉంటుంది, సంథింగ్ ఏదైనా మీరైతే అనుకుంటారు కదా. క్లారిటీ కోసం చెప్పేది, వాళ్ళ లైఫ్లో వారితోటి బాధపడడం, ఎమోషన్ అవ్వడం తప్ప వారి నుండి లవ్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేరండి, చేయట్లేదు కూడా. మీ నుండి కోరుకునేది జీవితం. అంటే మీ దగ్గర అమ్మ ప్రేమ దొరుకుతుంది, మంచి జీవితం, క్వాలిటీ లైఫ్ అనేది దొరుకుతుందని ఈ పర్సన్ కూడా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఈ పర్సను వారి పార్ట్నర్ వల్ల చాలా సఫర్ అవ్వడం జరిగిందండి. ఫిజికల్ హరాస్మెంటు, మెంటల్ టార్చరు ఎక్కువ ఉంది వీరి లైఫ్లో. అందుకే మీరు వారికి ఎందుకు నచ్చారు, వారు ఎందుకు అంత రెస్పెక్ట్ చేస్తున్నారు, ఎవరికైనా మీ గురించి అంతలా చెప్తున్నారంటే మీరు అంతలా అర్థమయ్యారు. అండ్ అర్థం అవటం వల్లే ఇలా జీవితానికి ఒక అర్థం ఉండాలని మీతో జీవితం అయినది కావాలనుకుంటున్నారండి. ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి. ఇక్కడ మీరు ఎవరినైతే రిలేటెడ్గా తీసుకుంటున్నారో ఆ పర్సన్ గురించి ఈ ఎనర్జీస్ మనకి ఎప్పటికప్పుడు ఎనర్జీస్ మారుతాయి కదా. నేను ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటి, మీకు ఇష్టమైన వాళ్ళు అయితే ఉంటారో, మరి ఆ ఇష్టమైన వాళ్ళు మనసులో కూడా ఏముందో తెలుసుకునే వాళ్ళు, తెలుసుకోవాలనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ పర్సన్ అయితే మీ మీద చాలా ఇష్టం, గౌరవం, ప్రేమ అన్నీ ఉన్నాయండి. ఎంత నెగిటివ్ అన్నది లేదు, లస్ట్ ఎనర్జీ అన్నది లేదు. అతి ప్రేమ అన్నది పెంచుకుంటున్నారు, గాడ్ లాగా మిమ్మల్ని ఆరాధిస్తున్నారు, జీవితం కావాలని కోరుకుంటున్నారు. ఒకవేళ మీతో జీవితం కుదరకపోయినా సరే ఇక్కడ మీకు అంటే వారు ఆరాధించే పర్సన్లా ఉండిపోతారు మీ లైఫ్లో. మీరు అవన్నీ తప్పుగా అర్థం చేసుకోవద్దని కూడా ఈ పర్సన్ అయితే అంటున్నారు. ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయండి. నేను అలానే రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది, అలానే ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంటుంది. జనరల్ రీడింగ్స్ వేరు, పర్సనల్ రీడింగ్స్ వేరండి. జనరల్ రీడింగ్ చెప్పేవి 1000లో 100 మందికి జరగచ్చు. అండ్ పర్సనల్ రీడింగ్లో మీ ప్రాబ్లం అసలు ఎలా ఉందో తెలుసుకోవచ్చండి. ఇది జనరల్ రీడింగ్ మాత్రమే. పర్సనల్ రీడింగ్ కూడా మీకు మీ లైఫ్కి సంబంధించి ఏ ప్రాబ్లం అయితే ఉందో అందులో సమాధానం అయితే దొరుకుతుంది మీకు క్లారిటీగా. ఇదండి మరి ఈరోజు రీడింగ్ సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వీడియోస్ కూడా లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి. మంచి మంచి కంటెంట్స్ ఈ ఛానల్లో అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి, సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్.